హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు అయితే ఎగ్తో క్యాప్సికమ్తో ఒక డిఫరెంట్ ఐటమ్ అయితే చేస్తున్నాము. దాని పేరు మాకు తెలీదు, ఏదో ట్రై చేస్తున్నాము. చూసారు కదా, 4 ఎగ్స్ అయితే కొట్టుకునేసాను. లాస్ట్ ఎగ్ కొట్టుకుంటున్నాను, వేసేసుకున్నాను అనమాట. ఇంకా నేనైతే 5 ఎగ్స్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఏమైనా యాడ్ చేసుకోండి, అది వాళ్ళ చాయిస్ అనమాట. నెక్స్ట్ కారం, అదే చిల్లీ పౌడర్ వేసుకోవచ్చు, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు, కానీ కారం తగలాలి. మేమైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే పసుపు లైట్గా యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ వద్దు, ఓన్లీ ఫ్లేవర్ తెలియడానికి మాత్రం. నెక్స్ట్ అయితే ధనియా పౌడర్, ఇది కూడా లైట్గా యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్, ఫ్లేవర్ తెలియడం కోసం. నెక్స్ట్ అయితే ఉప్పు, సాల్ట్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇదైతే కారానికి తగ్గట్టు వేసుకోవాలి. మనం చిల్లీ పౌడర్ ఎంత వేసుకుంటామో దానికి తగ్గట్టు వేసేసుకోవాలి. దీనికి కొలతలు అంటూ ఏమి ఉండవు అనమాట. నెక్స్ట్ గరం మసాలా లైట్గా యాడ్ చేసేద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఆనియన్ అయితే చిన్నగా కట్ చేసి పెట్టుకునేసాను. ఫస్ట్ ఈ మిశ్రమాన్ని కలుపుకున్నాక అవి వేసేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకోవాలి వీటిని. చూసారు కదా, ఇలాగా ఏమి కొంచెం కారము ఇలా ఉంటుంది అన్నమాట. ఇలా ఉండకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, కిలో కొడుతుంటే కారం బయటకు వస్తుంది. ఇది రౌండ్స్ ఉండలుగా ఉంటాయి అన్నమాట. దాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకునేసిన తర్వాత ఆనియన్ అయితే నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆనియన్ అయితే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. మధ్యలో ఈ క్యాప్సికమ్ ఏంటంటే ఇదిగోండి, ఇక్కడ కూడా లాస్ట్లో కొంచెం మిగిలింటే ఇలా కోసేసుకున్నాం అనమాట. ఇందులోనే యాడ్ చేసేస్తాను. సో ఇప్పుడు ఆనియన్ అయితే యాడ్ చేసేసుకున్నాను. నాకైతే 1 ఆనియన్ సరిపోతుంది అనిపించింది ఫ్రెండ్స్. మీరు ఎన్ని వేసుకుంటారో వేసుకోండి. దీంట్లో అయితే ప్లేస్ చాలట్లేదు, అందుకని బౌల్లో అయితే తీసుకున్నాను అనమాట. సో బౌల్లో తీసుకున్నాక క్యాప్సికమ్ అయితే యాడ్ చేసేసుకున్నాను. నేను చాలా వరకు డిఫరెంట్గానే చేస్తాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దండి. చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది చూడండి. గ్రీన్ ఒక పక్క, ఎల్లో ఒక పక్క, అలాగా కలర్ఫుల్గా అయితే ఉంది. సో ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి క్యాప్సికము. ఇక్కడ చూసినట్టయితే ఇలా పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాము. దీన్ని ఇలా పెనం మీద పెట్టి లేదా ఇలా పెట్టి మధ్యలో ఈ ఎగ్ని పోసేసి ఇంకా తిప్పించి కాల్ చేసుకోవడమే అనమాట. సో ఇదన్నమాట అసలైన షేపు క్యాప్సికమ్ది. అదైతే పైన ఉండింది. సో ఇదనమాట క్యాప్సికమ్ షేపు. సో ఇప్పుడు నేనైతే పక్కకి వెళ్ళిపోతున్నాను. మా అక్క అయితే చేస్తుంది. మా అక్క పక్కన నేను ఉంటాను. నాకు ఇలా చేయడం రాదనమాట. సో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇందాకైతే మా చెల్లి కలిపింది కదా, ఇప్పుడు నేను దాన్ని చేస్తున్నాను.
వచ్చేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. తర్వాత క్యాప్సికమ్ అయితే ఇక్కడ పెట్టుకుని వెళ్తాము. ఇంకా ఒకసారి తిప్పించుకునేద్దాము. చూడండి చుట్టుపక్కల ఆడుతుంది కదా, ఇట్లా ఆడకుండా. నెక్స్ట్ ఎగ్ కలుపుకున్న ఇష్టం అయితే దాన్ని వేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే పైన వేసుకున్నాం. అది చూసారా, ఆమ్లెట్ లాగా తయారైంది. సో బాగా కాలియాలి ఫ్రెండ్స్. ఈ మిశ్రమం పేరేంటో మాకు తెలిస్తే కామెంట్లో తెలపండి. ఇంకా తిప్పిచ్చేసుకున్నాము. వచ్చేసారు కదా, ఇలా అయితే కాల్ చేసుకుంటున్నాము. బాగా రోస్ట్ అయితే కొంచెం బాగా వచ్చింది. అలాగే ఇప్పుడు ఇవన్నీ కాల్ చేసుకోవాలి మేము. చాలా పెద్ద టాస్క్ అనమాట. ఇప్పుడు ఇంట్లో ఏం లేదు ఫ్రెండ్స్, స్నాక్ ఐటమ్ చేసుకుందాం అనేసి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూసారు కదా, ఎగ్. సెకండ్ ఇదైతే బాగా వచ్చింది ఫ్రెండ్స్ చుట్టూరా. చూసారు కదా, ఇదైతే ఉడకబెట్టుకుంటుంది మా అక్క. మూత ఎందుకు పెట్టానంటే మంచిగా ఫ్రై అవుతుంది అనేసి. దాని ఆవిరి దానికే పడుతుంది, ఇంకా కొంచెం టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మూత అయితే తీస్తున్నాను. దీని అయితే చూసేద్దాం. ఇప్పుడు చూసారు కదా, బాగా ఉబ్బింది ఇది. అంటే బాగా ఉడికిందనా, చాలా బాగా వచ్చింది కదా. ఇదంతా కవర్ అయిపోయింది. చూడండి, క్యాప్సికమ్తో ఒక డిఫరెంట్ వంట. అదేదో చేస్తున్నారు ఫ్రెండ్స్ యూట్యూబ్లో అయితే. ఫుల్ క్యాప్సికమ్ పెట్టి దాంట్లో ఒక ఎగ్ పెట్టేసి అలా చేయడం కొంచెం చాలామందికి ఫెయిల్ అయిందంట. సో ఇలా చేసుకుంటే కనుక సక్సెస్ అవ్వచ్చు. నేనైతే టేస్ట్ చేస్తున్నా. మా అక్క చేసుకుంటే నేను తినేస్తున్నాను అనమాట. బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫుల్గా తిన్నా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆమ్లెట్, క్యాప్సికమ్ ఆమ్లెట్. దీని పేరు అదేనా? కాలిపోతుంది ఫ్రెండ్స్. ఇదైతే కొంచెం ఊరుకొని తినాలి. నాది కూడా కాలిపోతుంది. వేడివేడికి ఇప్పుడే ఎత్తుకున్నాను అనమాట. ఆమ్లెట్ అయితే బాగుంది. క్యాప్సికమ్తో టేస్ట్ చేయాలి. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ చేయడం అయితే. సూపర్గా ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా, మధ్య మధ్యలో ఎర్రగడ్డ అలా దంచుతుంటే సూపర్గా ఉంది. దీన్నైతే కొంచెం కోసుకొని తిన్నాం. బాగా చేసాం. సూపర్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్లీజ్. సీ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.